ఒక క్రిస్టియన్ గా బైబిల్ మాత్రమే చదవాలి. మీరు ఈ గ్రంథాలు కూడా చదువుతున్నారు కదా, దేవుడు ఏమన్నారా మిమ్మల్ని? గ్రంథాలు చదివినంత మాత్రాన దేవుడు ఏమంటాడు, దేవుడు ఏమి అనడు. ఎందుకు చదవాల్సి వస్తుంది అనేది అడగని చెబుతాను. మాకేమి దేవుడు ఏమనడు, చదివి ఉన్న విషయాన్ని. అంటే దేవుడు నేను ఒక నిమిషం అంటారు, దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తినరు మీరు, దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తినరు, దేవుడికి పూజించింది మీరు తీసుకోరు, విగ్రహారాధన చేయరు, విగ్రహారాధన చేసేటోళ్ళను వ్యతిరేకిస్తారు. ఇన్ని చేసేటోళ్ళు అసలు విగ్రహారాధనను దేవుళ్ళని నమ్మేటటువంటి హిందువులకు సంబంధించినటువంటి గ్రంథాలు ఎందుకు చదువుతున్నారు అని అడిగితే తప్పు కదా? అది ఇది తప్పేం కాదు, హిందూ గ్రంథాలను చదవటం అనేది తప్పేం కాదు. ఎందుకంటే అందులో ఏముందనేది తెలుసుకొని హైందవ సహోదరులకి తెలియనటువంటి వాళ్ళకి చెప్పొచ్చు దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు నేను పర్టికులర్గా హిందూ గ్రంథాలు చదవడానికి ప్రత్యేకమైన కారణం, నేను హిందూ గ్రంథాలు చదవడం కాదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను రీసెర్చ్ చేశాను, చదివి అవపోసన అదే రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ అంటే చదవడం కంటే ఇంకా ఎక్కువ. ఎందుకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి కొంతమంది పని కట్టుకుని మరి కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో. కొంతమంది ఫస్ట్ చెప్పాలంటే కరుణాకర్ సుగ్న, ఇతను స్టార్ట్ చేశాడు. దాంట్లో బైబిల్లో అది ఉంది ఇది ఉందని చెప్పుకుంటా లేని అంటే ఆడ ఉన్నది ఒకటే, దాన్ని వక్రీకరించి చెప్పడం అనేది స్టార్ట్ చేశాడు. మేము అతను సమాధానం చెప్పే క్రమంలో బైబిల్లో ఉన్నట్టు ఇదిగో ఇది ఉంది, బైబిల్ నుంచి ఆన్సర్ ఇస్తున్నాం. ఫస్ట్ అతను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నాం. కానీ నువ్వు చెబుతున్నటువంటి ఈ దరిద్రం అంతా కూడా నీ దాంట్లో కనపడుతుంది, కావాలంటే చూడు అని చెప్పేసి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లు కానివ్వండి అవన్నీ కూడా స్క్రీన్ మీద పెట్టి ప్రజలందరూ తెలిసే విధంగా చెబుతున్నాం. అలా ఉన్నది, దానికోసమే మీరు చెప్తారు అంతే. నేను ఖచ్చితంగా ఇతనే కాదు, ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యారు బైబిల్లోని వాక్యాలను వక్రీకరించి చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిజం తెలియాలి. బైబిల్ ఒక్కటే కాదు. ఇప్పుడు సాంబశివరావు గారు నేను అంటే ఏమంటారు మీరు, మా దాంట్లో బూతుంది మీ దాంట్లో బూతుంది అంటారు అంతేనా? మా దాంట్లో బూతుందని నేను చెప్పటల్లా, మాది పరిశుద్ధం అని చెబుతున్నాం. పరిశుద్ధం బూతులు నేను ఒకటి అడగానా, మీరు పరిశుద్ధం అన్నారు, మీరు మంచి పాయింట్ లాగా తీశారు. బూత్ ఉందనే మాట అన్నారు కదా, ఇలాంటి మాటలే వాళ్ళు సోషల్ మీడియాలో అదే పనిగా బైబిల్ బూత్ పుస్తకం, బైబిల్లో బూతులు ఉన్నాయని పదే లేని చదువుతుంటే బూత్ అనేది ఎక్కడ ఉందో, ఇదిగో బూత్ అంటే ఇదిరా బాబు అని చెప్పేసి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న బూతులు తెచ్చి బైబిల్ కాపాదిస్తున్నారు. కాబట్టి నేను చెప్పాలి కదా, నేను చెప్పాలంటే ఆ పుస్తకాలు కొనాలి, చదవాలి, చెప్పాలి వాళ్ళకి. అందుకని నేను చదివి చెబుతున్నాను.